నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, కల్కి తర్వాత ప్రభాస్ కి మొత్తం వరల్డ్ ఫేమస్ అయిపోయారు. అంటే అంతకు ముందు అయినప్పటికీ ఇప్పుడు మొత్తం 1000 crores ఇంకా ఎక్కువనే అయిపోయింది కలెక్షన్. సో ఇప్పుడు ఆయన ఇంకో 5 సినిమాలతో బిజీగా ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే ఫస్ట్ ఏ సినిమా రిలీజ్ అయితే బాగుంటుంది అని అంటే రాజాసాబ్ అని చెప్పేసి అంటున్నారు. డార్లింగ్ కి సిమిలర్ గా ఉంది, అంటే కొంచెం లవర్ బాయ్ గా కనిపిస్తున్నారు, అమ్మాయిలకి బాగా ఇష్టమైన వ్యక్తిలాగా కనిపిస్తున్నారు అని. మీరేమంటారు సార్? అంటే ఈ 5 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ గురించి. 5 సినిమాలు ఉన్నాయా అంటే రాజాసాబ్ ఒకటి, తర్వాత సందీప్ వంగతో స్పిరిట్ ఉంది. మెయిన్ ఈ 2 ప్యారల్ గా స్టార్ట్ చేయాలనే చూస్తున్నారు అన్నట్టుగా విన్నాను నేను. ఎందుకంటే ఈ 22nd కి ఆగస్ట్ 22nd కే రాజాసాబ్ ముహూర్తం షాట్ ఏదో ఉంది. అట్ ది సేమ్ టైం ఇది కూడా స్టార్ట్ చేసేసి ప్యారల్ గా 2 చేయాలనుకుంటున్నారు. అంటే ఫస్ట్ రాజాసాబ్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగ ఎంత కసిగా ఉన్నాడంటే ప్రభాస్ డేట్లు దొరకడమే నాకు కష్టం, ప్రభాస్ డేట్లు దొరికాయంటే ఒక యానిమల్, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చూసిన తర్వాత నిజంగా ప్రభాస్తో కానీ నేను మనసు పెట్టి చేస్తే ఇంతకుముందు నేను చేసిన సినిమాలు జస్ట్ ఆఫ్టర్ ఆల్ 10% అంటున్నాడు ఆయన. సందీప్ వంగ ఆయన అసలు అంటే నా విశ్వరూపం చూస్తారు అన్నట్టు ముందే అంటే కొన్ని వీళ్ళు చేస్తేనే బాగుంటుంది, వీళ్ళకైతే జ్ఞాపకం ఉంటుంది, ఆ కటౌట్ సరిపోతుంది అనేవి చాలా వరకు రాసి పెట్టుకుంటారు డైరెక్టర్స్ అనేవాడు. నేను అంటే నా మిత్రుడు ఒక డైరెక్టర్గా ఉన్నాడు, వాడు కూడా చెప్పేది ఏంటంటే కొన్నిసార్లు సడన్గా నిద్రలో వాష్రూమ్కి లేచినప్పుడు లేదంటే సడన్ నిద్రపడి లేచి చూసినప్పుడు ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ వచ్చినప్పుడు వెంటనే ఎక్కడ మర్చిపోతాం, వెంటనే ఫోన్ తీసి రికార్డు ఓపెన్ చేసి రికార్డు మాట్లాడిసి పెట్టేస్తాడు. మళ్ళీ నిద్రలో మొన్న థాట్ వచ్చిందిరా మర్చిపోయినరా అనుకోకుండా అలా చేసేసి వెంటనే అదొక అసిస్టెంట్ డైరెక్టర్కి ఎవరికో ఫార్వర్డ్ చేసేస్తారు, లేదా రికార్డులో ఉంటుంది. అట్లాంటి బాగున్నవన్నీ ఒక కథ రాసుకున్నప్పుడు ఆ కథకి ఇది ఎక్కడ ఈ సీన్ పెడుతుందో ఇది ఈ హీరోకి పెడతాం. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక దగ్గర ఒక హీరోయిన్ని బంధించేసేటప్పుడు హీరో వెళ్ళి అక్కడ బంధించిన వాళ్ళని కొట్టి తేవాలి. ఇదే సింగిల్ లైన్ ఆ రోజు షెడ్యూల్లో, లేదా 1 week షెడ్యూల్ అయింది. అది సింగిల్ లైన్ 1 week షెడ్యూల్ ఏంటంటే అక్కడ పెద్ద ఫైట్ అనమాట. ఎట్లాంటి ఫైట్ ఉంటుంది? మేబీ అదే హీరో ఎలివేషన్ ఫైట్ అవ్వచ్చు, హీరో ఎలివేషన్ డైలాగ్తో ఫైట్ అవ్వచ్చు, లేదా ఆ ఫైట్ సినిమాకి టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు, చెప్పలేం. అలాంటప్పుడు అదొక తీసే టేకింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. హీరో బట్టి కూడా బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. అట్లా ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే గతంలో ఒకే ఒకటి సినిమా వచ్చింది, అందులో అర్జున్ చేశారు. బట్ యాక్చువల్గా డైరెక్టర్ శంకర్ గారు రజనీకాంత్ చెప్పారట, బట్ ఇందులో పొలిటికల్ ఇష్యూ ఉంది కాబట్టి నేను చేయను, నెక్స్ట్ రాజకీయాల్లోకి వస్తారన్న నా ప్రెజర్ నా మీద ఎక్కువ ఉంది కాబట్టి నేను చేయలేను అన్నారు. సో వెంటనే అర్జున్కి షిఫ్ట్ అయ్యారు. సో అక్కడ అర్జున్ షిఫ్ట్ అయ్యారు కాబట్టి అర్జున్కి మంటలన్నీ కాలిపోతుంటే ఓన్లీ ఇన్నర్తోనే బురదలో దూకి అక్కడ ఫైట్ ఉంటుంది అర్జున్కి. ఆయన మంచి కరాటే బ్లాక్ బెల్ట్ పర్సన్, మంచి బాడీ బిల్డింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఫైట్ పెట్టారు. రజనీ సార్కి అయితే అట్లా పెట్టరుగా, ఆయన తగ్గట్టు మార్చేస్తారు, మేబీ ఇంకేదో పెట్టచ్చు. సో నేను ఏంటో చెప్తున్నా, డైరెక్టర్ అలా ఉంటుంది. సో అట్లాంటి సందీప్ రెడ్డి వంగకి ప్రభాస్ లాంటి వాడు దొరికాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఇంకా ఓ రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ మారుతి అంటే ఒక సోషల్ ఎలిమెంట్, ఒక చిన్న స్టోరీ లైన్తో కామెడీని కడగా అల్లుకునే మంచి డైరెక్టర్. సో అటువంటి మారుతి మనం భలే మగాడవే లాంటి బ్లాక్ బాస్టర్లు చూసాం. సో ప్రభాస్కి మరలా ఈ వరుసగా ఈ సలారు, కల్కి ఇలాంటి బీభత్స, బాహుబలి ఇలాంటి భారీ కటౌట్లతోనే అరే ప్రభాస్ ఇటువంటి జానర్కే వెళ్ళిపోతున్నాడు అనుకునే తరుణంలో ప్రభాస్ని ఒక ఫ్యామిలీ పర్సన్గా అమ్మాయిలు ఎలా కావాలనుకుంటున్నారో లవర్ బాయ్గా చూపించే క్యారెక్టర్ని రాజాసాబ్కి డిజైన్ చేశాక ఇంకా ఆయన చేయకుండా ఎలా ఉంటాడు? ఫ్యాన్స్ కూడా అది కోరుకుంటారు కదా. ఒక్కసారి వరుస పెట్టి భారీ కటౌట్లతో హింస, యుద్ధము ఇట్లాంటి జానర్ నుంచి ఒక్కసారిగా ఫ్యామిలీ ఓరియంటెడ్ అనేసరికి అరే భలే ఉందే సినిమా. ఇప్పుడు డార్లింగ్ సినిమా అంతే కదా, ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాష్ బ్యాక్, కానీ జనాలు యాక్సెప్ట్ చేశారు ఆ ఫ్లాష్ బ్యాక్ని కూడా. అంత బాగుంటుంది ఆ ఫ్లాష్ బ్యాక్. ఆయన అందులో ఆ టీషర్ట్స్, డ్రెస్సింగ్ స్టైలు. సో అట్లాగా రాజాసాబు, స్పిరిట్, తర్వాత సలార్ 2 కూడా ఉన్నట్టుంది, ఇంకా అదొకటి ఉంది. సో బట్ ఈ స్పిరిట్, రాజాసాబ్ మాత్రం ప్యారలల్గా షూట్ చేయించి, అంటే ఒక 1 month షెడ్యూల్ ఇది, 1 month షెడ్యూల్ అది, లేదా మధ్యలో గ్యాప్లో వాళ్ళకి డేట్స్ ఇస్తూ అట్లా చేసుకునే ప్రపోజల్ కూడా. ఎందుకంటే మధ్యలో మళ్ళీ
ఫారెన్ ట్రిప్స్ అని ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తో ఎంజాయ్ ఇవి కూడా ఉంటాయి కాబట్టి అది కాక కొంచెం రిలాక్సేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ రెండు ముందు చేశాక మేబీ తర్వాత ప్లాన్ చేసుకుంటారు మిగతా అంటున్నారు. ఇంకా 2 సినిమాలు ఏమున్నాయి అంటున్నారు? ఏమో సార్, అంటే అంటున్నారు 5 Hmm. సినిమాలతో బిజీగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు, కానీ Hmm. అవేంటి ఇప్పటి వరకు బయటికి రాలేవు. ఆల్మోస్ట్ ఆల్ మనకు తెలిసింది ఏంటంటే రాజా సాబు, Hmm. స్పిరిట్, Spirit. తర్వాత సలార్ 2 ఉంది, కల్కి 2 కూడా ఉంది. అవును. ఓకేనా? Hmm. ఈ 2 బిజీగా ఉన్నాయి. ఇంకా మీది చర్చిలలో ఉండుండొచ్చు, వింటుండొచ్చు, నాకు పెద్దగా ఐడియా రావట్లేదు. కానీ ఇంత అంటే ఏ హీరో ఇంత బిజీగా లేరేమో నాకు తెలిసి. ఎందుకు అంటే కరెక్ట్. అందరూ అంటే గ్యాప్ తీసుకుంటూ చేస్తున్నారు, కానీ ప్రభాస్ మాత్రం గ్యాప్ లేకుండానే చేస్తున్నట్టు కంపల్సరీ ఇయర్లీ వన్స్ ఒకటైనా రిలీజ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీ కూడా పచ్చగా ఉంటుంది. ఇప్పుడు కృష్ణరాజు గారు కూడా చాలా సందర్భాల్లో ప్రభాస్ కి సజెస్ట్ చేశారట, అట్లా పెద్ద హీరోలు మరి ఒక్కొక్కటి చేస్తే కాదు, 2 డేస్ చేస్తే పచ్చగా ఉంటది ఇండస్ట్రీ. దీన్ని చూసి కొంతమంది అరే ప్రభాస్ చేస్తున్నాడు మనము చేద్దాం అనే తోటి హీరోలు కూడా పోటీ పడతారు కదా. దానివల్ల 24 క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా. సో ప్రభాస్కి ఎప్పుడు కూడా పెట్టే గుణం కానీ తీసుకునే గుణం లేదంట. అందరూ ఆఫీస్ అదే లైట్ బాయ్ నుంచి డైరెక్టర్ వరకు కూడా, ప్రొడ్యూసర్ వరకు కూడా ఒకేలా ట్రీట్ చేస్తాడంట. ఎవరినైనా అంత కూల్గా ఉంటాడు. ఆయన కోపం వచ్చిందంటే అవతల వాడు ఏదో బ్లండర్ మిస్టేక్ చేస్తే గానీ కోపం రాదు. అది కూడా పబ్లిక్ లో తిట్టాడంట. ఆయన ఛాంబర్ లోకి ఆ క్యారవాన్ లో తీసుకెళ్లి తిడతాడంట. అదే కదా ఒకసారి ట్రోల్ అయ్యింది, కమ్ టు మై ఛాంబర్ అంటే, కమ్ టు మై హోమ్, కమ్ టు మై ఛాంబర్ ఏదో ఉంటుంది. సో అట్లా అంత మంచి మెంటాలిటీ, పైగా బై బర్త్ గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వచ్చిన ఒక ప్రొడ్యూసర్ కొడుకు, ఇంకో సూపర్ స్టార్ కి తమ్ముడు కొడుకు, రెబల్ స్టార్ అంటే కృష్ణరాజు గారు, ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ పోయి రెబల్ స్టార్ అయిపోయింది. అంటే పెదనాన్న గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో ఆ కుటుంబాన్ని కూడా అంత ప్రయారిటీ ఇస్తాడు. ఇటువైపు ఆడపిల్లలు అటువైపు ఆడపిల్లలు అందరికి అక్క చెల్లెలకు కూడా దన్ను అండ ఆశ అంతా ప్రభాస్ అని అంత ఇదిగా ఉంటాడంట. అంటే ఇండస్ట్రీలో ఎవరికే బాగాలేపు కాల్ చేస్తేనే ఇందు డార్లింగ్ నేను చూసుకుంటాను అనే మనిషి కుటుంబ సభ్యులు ఎందుకు, ఎవరికైనా ఎవరి కుటుంబం వాళ్ళు బలం. ఒక చిరంజీవి గారు కూడా ఎక్కువ మంది చాలా మంది చెప్పేది ఏంటంటే చిరంజీవి గారికి ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత ఇవన్నీ చెప్తాడు ఆయన. అట్లాగే ఎవరికైనా ఎవరి కుటుంబం వాళ్ళు చక్కగా చూసుకుంటే ఇట్లాంటి అన్ని కుటుంబాలు కలిసేది ఒక సొసైటీ కదా. సో అట్లా ప్రభాస్కి మరి అసలు ఏ రేంజ్కి వెళ్ళిపోయాడో మనం చెప్పలేం. ఈవెన్ మీరు అన్నట్టు కల్కి తర్వాత కూడా ఓ ప్రభాస్ అన్నట్టుగా, ఎందుకంటే అందుకోలేని పొజిషన్ లో ఉన్నట్టు. ఎందుకంటే ఆ మధ్యన ఒక బాలీవుడ్ హీరోయిన్ కూడా ఆయనకి ఇంటర్వ్యూ చేస్తుంటే ఈయన సిగ్గుపడుతూ హాయ్ మై సెల్ఫ్ ప్రభాస్ అని ఇంటర్వ్యూ చేసుకుంటుంటే, మీరు తెలియని వాళ్ళు ఎవరున్నారు సార్ వరల్డ్లో, మీరు ఇంటర్వ్యూ చేసుకోవడం ఏంటని ఆ అమ్మాయి బాలీవుడ్ హీరోయిన్ ఏదో అంటూ నా చిన్న బిట్టు చూశాను నేను. సో అట్లాగా అంత ఇదిగైనా కూడా ఒదిగుంటాడు ఆయన. సో మేబీ ఒకసారి భారీ సినిమాల నడుమ ఇట్లాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా ఒకటి వస్తే జనాలు కూడా అబ్బాయి అన్ని రకాలు చేయగలడు ఆయన. అసలు మీరు బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై అనే సినిమా ఉంటుంది, చూసారు? అసలు ఆ సినిమా చూస్తే పూరి జగన్నాథ్ గారి సినిమా, అరే ప్రభాస్ ఇంత ఫోర్స్గా రెబల్గా ఉండే మనిషి ఎట్లా కామెడీ కూడా చేయగలడా అనిపిస్తుంది. ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది నాకు తెలిసి, బట్ నాకు మాత్రం చాలా ఇష్టం ఆ సినిమా. బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డైలాగ్స్ కానీ అట్లాంటి ప్రభాస్కి అన్ని జోనర్లు ఉండాలి. ఒక కంప్లీట్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఉంటుంది. పైగా అంత ఇమేజ్ ఉన్న హీరో కాబట్టి అన్ని రకాలు చేయాలి. మీరు అన్నట్టు సంవత్సరానికి కనీసం 1-2 సినిమాలను రిలీజ్ చేస్తే ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. సో ఆల్ ది బెస్ట్ టు హిమ్. అండ్ అంటే ఆ శక్తి ఇవ్వాలి, ఇంకా బాగా చేయాలి, ఎక్కువ సినిమాలు చేయాలి.